సో ఈసారి ఈ 5 మెంబర్స్ ఏమనిపించింది అనేది ఒక చిన్నగా చెప్పేద్దాం. ప్లేస్లో వెళ్ళిన సంజన గారికి మాత్రం షీఈ్ వెరీ రిలెంట్లెస్ సర్వైవర్ అంటారు చూడండి, అంటే సర్వైవింగ్ అనమాట. నేను ఈ గేమ్లో ముందుకెళ్ళడానికి ఏం చేయాలి, మన చేతిలో ఆయుధం లేనప్పుడు ఉన్న వాటి నుంచి ఆయుధాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ సర్వైవర్ ఇన్స్టింక్ట్ అనమాట. సో సంజన గారిలో మాత్రం ఫుల్గా ఉంది. 4th ప్లేస్లో ఇమాన్యుయల్ పంపించారు. ఐ వాజ్ వెరీ సాడ్ అనమాట. అసలు నాకైతే ఇమాన్యుయల్ 4th పొజిషన్ అనేది నేను అసలు డ్రీమ్స్లో కూడా అనుకోవాలి. ఎంటర్టైన్మెంట్ టాస్క్లు అసలు పేరు పెట్టడం లేదు అసలు ఇమాన్యుయల్కి. సో 4th పొజిషన్ నాట్ డిజర్వింగ్. ఎప్పుడైతే 4th కేసు వస్తుందో పవన్ ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది. ఫైనల్ అని చెప్పగానే బ్రీఫ్ కేస్ తీసుకోవడం బెస్ట్. లాస్ట్ 2-3 వీక్స్లో అసలు అంత గ్రాఫ్ పెంచుకోవడం అనేది ఇట్స్ అన్బిలీవబుల్ అసలు. నెక్స్ట్ తనూజ గురించి మాట్లాడుకోవాలంటే పర్సనల్గా నాకు అంత కనెక్ట్ అవ్వకపోయినా తనూజ గారి గేమ్ నా మనసులో నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతా. నాకు ఆ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలనిపిస్తే, నేను ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడతా అనేదే తనూజ గారి ఫండా. అండ్ కళ్యాణ్ పడాలా ఈజ్ ద విన్నర్ ఆఫ్ దిస్ సీజన్. సో ఫుల్ అసలు తనకున్న దాంట్లో, తను చేయగలిగిన దాంట్లో తను చాలా బాగా చేశాడు. చాలా డిసిప్లిన్గా ఉన్నాడు అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. అండ్ ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడాడు. బ్యాక్ బిచ్చింగ్ అనో లేకపోతే నేను చెప్పిన దాని మీద నుంచి వెనక్కి వెళ్ళాలనో ఆలోచించాల. ఒకటి చెప్పేసానంటే ఇంక అదే చేస్తాను, నేను ఏదైనా అనుకున్నానంటే అదే ఫాలో అవుతాను.